వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్&ఓ ట్రేడింగ్ పైన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చేంజ్ చేయబోతుంది. అదేంటి దాని గురించి డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్&ఓ ట్రేడింగ్ ఎవరికైతే తెలియదు, ఎఫ్&ఓ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఒక డెరివేటివ్స్ మార్కెట్ కిందకి వస్తుంది. డెరివేటివ్స్ అంటే ఒక మెయిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైతే మీరు విని ఉంటారో దానికి ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళు డెరివేటివ్స్ దాని ప్రైస్ ఒక డిరైవ్ చేసి ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అది మనకు ఎఫ్&ఓ మార్కెట్ కిందకి వస్తుంది. చాలామంది కూడా ఈ మధ్య కోవిడ్ తర్వాత నుంచి ఎక్కువగా ఎఫ్&ఓ ట్రేడింగ్లో దిగారనమాట. అందువల్లనే చాలామంది స్టాక్ మార్కెట్తో భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఎఫ్&ఓ ట్రేడింగ్లో ఒక్కటే రోజులో ₹1,00,000 10,00,000 కావచ్చు, లేదంటే ₹1,00,000 జీరో కూడా కావచ్చు. దానివల్ల వాళ్ళందరికీ మొత్తం టోటల్ స్టాక్ మార్కెట్ పైన ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది. ఇందులో డబ్బులు ఎప్పుడు పోతూనే ఉంటాయి కాబట్టి. కానీ అలా ఉండదు. ఎఫ్&ఓకి వేరేగా ఉంటుంది, మళ్ళీ స్టాక్ మార్కెట్కి వేరేగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక స్టాక్ మార్కెట్ కిందికే వస్తాయి, దాని భాగమే. కానీ ఎఫ్&ఓ ట్రేడింగ్ మనం చూసుకుంటే మన క్యాష్ మార్కెట్, ఎక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఎక్విటీ మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఎఫ్&ఓ మార్కెట్స్ చాలా చాలా టర్న్ ఓవర్ చేస్తున్నాయి అనమాట. అంటే క్యాష్ మార్కెట్లో ఎంత టర్న్ ఓవర్ అయితే అవుతుందో దానికంటే కొన్ని టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ అనేది ఎఫ్&ఓలో టర్న్ ఓవర్ జరుగుతుంది. దానివల్ల సెబీ చాలా ఇంతకుముందు ప్రయత్నాలు చేసింది. టర్న్ ఓవర్ ఛార్జెస్ కావచ్చు, ఎస్టీటీ కావచ్చు, చాలా ఆప్షన్ ట్రేడర్స్కి, రీటైల్ ఆప్షన్ ట్రేడర్స్ స్పెసిఫిక్గా. ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎఫ్&ఓలో హెడ్జింగ్ పర్పస్గా వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. కానీ రీటైలర్స్ మాత్రము గ్యాంబుల్గా చేస్తున్నారు అనమాట. నాలెడ్జ్ లేకుండానే అందులో డబ్బులు పెట్టడము, డబ్బులు వస్తున్నాయి తీసుకోవడం, మళ్ళీ తర్వాత సంపాదించిన డబ్బులు మళ్ళీ నెక్స్ట్ డేనో దానికి తర్వాత రోజునో మొత్తం కూడా పోగొట్టుకోవడం, లాసెస్, హెవీ లాసెస్ అనమాట. సెబీ రీసెంట్లీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది గత కొన్ని నెలల క్రితము. అదేంటంటే 99% ఆప్షన్ ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే లాసెస్లో ఉన్నారు, హెవీ లాసెస్లో ఉన్నారు. ఓన్లీ 0.1% మాత్రమే ప్రాఫిటబుల్ ఉన్నారు. అది కూడా చాలా మినిమం ప్రాఫిట్ అనమాట. ఇవాళ సంపాదించింది రేపు పోగొట్టుకొని మళ్ళీ ఉన్న డబ్బుల నుంచి ఇంకా మైనస్ కావడము రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి సెబీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయడం జరిగింది. కానీ కూడా ఎఫ్&ఓ ట్రేడింగ్ టర్న్ ఓవర్ పైన రీటైల్ వాళ్ళకి ఎటువంటి ప్రభావం పడలేదు. అందుకని చెప్పి ఇప్పుడు కొత్త రూల్ తీసుకొస్తుంది. అదేంటంటే 30% టీడీఎస్ అప్పటికప్పుడే మీ ప్రాఫిట్లో నుంచి కట్ అవుతుంది. అంటే ఏంటి అంటే ₹1,000 ప్రాఫిట్ ఎఫ్&ఓ ట్రేడింగ్లో నాకు ఒకవేళ జరిగితే ₹1,000 నుంచి ₹300 అప్పటికప్పుడే డిడక్ట్ చేసి నాకు ₹700 ఇస్తారనమాట. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎఫ్&ఓ ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఏదైనా ఇన్కమ్ మనకు ఒకవేళ వస్తే అది బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అంటే నాకు ఏదైనా బిజినెస్లో ఒకవేళ ప్రాఫిట్ జరిగింది అనుకోండి, ఆ బిజినెస్లో నాకు ప్రాఫిట్ జరిగిందని చెప్పి దాని మీద నేను ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ని తగ్గించుకోవాలి అంటే నాకు ఎఫ్&ఓలో జరిగిన లాసెస్ని అక్కడ మైనస్ చేసుకొని మిగతా అమౌంట్ పైన నేను ట్యాక్స్ కట్టుకోవచ్చు. దీన్ని ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ లాసెస్ అంటారు. కానీ ఇప్పుడు దీన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద తెచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది చర్చించుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే అప్పుడు మీరు వేరే బిజినెస్ లాసెస్ని ఇందులో కవర్ చేసుకోలేరు. సో ఇది ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అంతేకాకుండా 30% టీడీఎక్స్ అనేది కట్ అవుతుంది. మీకు ఎఫ్&ఓలో ఏదైనా లాస్ జరిగింది, దాన్ని మీరు మళ్ళీ ట్యాక్స్ రూపంలో దాన్ని మీరు ఆఫ్సెట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మీకు ఎఫ్&ఓలోనే గెయిన్స్ రావాలి. సో ఇది ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ ట్రేడర్స్కి ఉండబోతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే సెబీ వాళ్ళు ఆశిస్తున్నారు ఫ్యూచర్లో అయినా ఆప్షన్స్లో అండ్ ఫ్యూచర్స్లో టర్న్ ఓవర్లో ఏదైనా చేంజ్ వస్తుందేమో, మార్పు వస్తుందేమో, తగ్గుతుందేమో అనుకుంటున్నారు. అందుకని చెప్పి ఇది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రీటైలర్స్ మంచి కోసమే అనమాట. ఒకవేళ అందరూ సంపాదిస్తున్నారు, బాగా ప్రాఫిట్స్ అవుతున్నాయి అంటే మేబీ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోకపోయేది. కానీ చాలామందికి పెద్ద పెద్ద లాసెస్ అవుతున్నాయి, చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు అని చెప్పి ఇది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏది రాలేదు, మనం దానికోసం వెయిట్ చేద్దాము. అంతేకాకుండా ఈ రూల్ గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు మన హిట్ టీవీ మనని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.